Hello guys, I am Shiva and you are watching my channel World of Tunes. ఈరోజు నేను మీకు ఫ్రీగా సైట్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఈ ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి atspace.comకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ ఫ్రీ వెబ్ హోస్టింగ్ అని చూసారా, ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు సైన్ అప్ అవ్వండి. నేను G+తో అవుతున్నాను. చూడండి, సక్సెస్ఫుల్లీ డైరెక్టెడ్ టు కంట్రోల్ ప్యానల్. లోడింగ్ కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది నా కంట్రోల్ ప్యానల్ అండ్ దీనికోసం ఒక పాస్వర్డ్ చూస్ చేసుకోండి. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లోజ్ విండో మీద క్లిక్ చేయండి. చూడండి, ఇది నా డాష్ బోర్డ్ ATSpace యొక్క. ఇక్కడ ఓన్లీ సింగిల్ డొమైన్ మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ డొమైన్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ హోస్ట్ ఏ డొమైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏదైనా ఒక డొమైన్ అడ్రస్ కావాలి కదా, అందుకోసం మీరు ఫ్రీనోమ్కి వెళ్ళండి. ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ ఏ న్యూ డొమైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నచ్చిన డొమైన్ నేమ్ కోసం సర్చ్ చేయండి. సర్చ్ చేశాక చూడండి, ఇవి ఏవి అవైలబుల్గా లేవు. ఇంకా వేరే ఏదైనా డొమైన్ నేమ్ సర్చ్ చేస్తా. డెమో బ్లాగ్ అని సర్చ్ చేస్తున్నాను. చూడండి, ఇవి అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ demoblog.ga తీసుకుంటున్నాను. ఇక్కడ చెక్అవుట్ మీద క్లిక్ చేయండి. తర్వాత చేశాక ఇక్కడ ఈ డొమైన్ నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పోస్ట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ దగ్గర పేస్ట్ చేసి పోస్ట్ డొమైన్ మీద క్లిక్ చేయండి. డొమైన్ అడ్రస్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఈ స్టెప్స్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ DNS సర్వర్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది ఆ డొమైన్ యొక్క. అందుకను ఇక్కడ DNS సర్వర్ని కాపీ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఫ్రీనోమ్కి వచ్చి ఇక్కడ యూజ్ DNS మీద క్లిక్ చేసి యూజ్ యువర్ ఓన్ DNS మీద క్లిక్ చేయండి.
తర్వాత ఇక్కడ మెయిన్ సర్వర్ ప్లేస్లో పేస్ట్ చేయండి. అలానే సెకండ్ డిఎన్ఎస్ అడ్రస్ కూడా కాపీ చేసి ప్రీమియంలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి కంప్లీట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ క్లిక్ హియర్ టు గో టు క్లయింట్ ఏరియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ etspace.comకి వెళ్ళి క్లోజ్ చేయండి. ఇది ఓపెన్ కావడానికి టైం పడుతుంది. ఇక్కడ ఐకాన్ అనేది చేంజ్ అవుతుంది. ఐకాన్ అనేది చేంజ్ అయ్యాక ఇక్కడ డొమైన్ ఇస్ నాట్ రిప్లికేటెడ్ అని చూసారా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఐకాన్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చాక రిప్లికేట్ నౌ మీద క్లిక్ చేయండి. అంతలోపు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ స్టాకీ ఇన్స్టాల్ చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వర్డ్ప్రెస్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఏదో ఒక థీమ్ని చూస్ చేసుకోండి. ఇక్కడ ఏదో ఒక థీమ్ని చూస్ చేసుకోండి. నేను ఈ థీమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ డొమైన్ నేమ్ని చూస్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఇంతకుముందు ఎంటర్ చేసిన డొమైన్ నేమ్ని చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ పాత్ గురించి అడుగుతుంది. ఇది బ్లాంక్ గానే వదిలేయండి. తర్వాత మీ టైటిల్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. లాగిన్ ఇస్తున్నాను. తర్వాత మీ వర్డ్ప్రెస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. అండ్ మీ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. ఇక్కడ ప్రొవైడ్ చేయండి. మీ వర్డ్ప్రెస్కి యూజర్ నేమ్ అడుగుతుంది. ఏ యూజర్ నేమ్ కావాలనుకుంటున్నారు యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యాక మీకు ఒక ఈమెయిల్ అనేది వస్తుంది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి. చూడండి, మీ సైట్ అనేది లాంచ్ అయిపోయింది. కానీ ఇప్పుడే మీ సైట్ అనేది ఓపెన్ అవ్వదు. మీ యూఆర్ఎల్తో సైట్ అనేది లాంచ్ అయింది, కానీ మీ సైట్ ఇప్పుడే ఓపెన్ అవ్వదు. చూడండి, మీ డాష్ బోర్డ్ కూడా ఓపెన్ అవ్వదు. తర్వాత
జాక్ ఇన్స్టాల్ క్లోజ్ చేసి మీ ఏటీ స్పేస్ డాష్ బోర్డ్కి మళ్ళీ రండి. వచ్చి ఇక్కడ డొమైన్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా సింబల్ చేంజ్ కాలేదు. ఇక్కడ సింబల్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ రిప్లికేట్ నౌ మీద క్లిక్ చేస్తే ఈ సైట్ అనేది అప్పుడు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎల్లో కలర్ ఉంచేసారా, ఇక్కడ గ్రీన్ కలర్లో మారిపోతుంది. అప్పుడు రిప్లికేట్ నౌ మీద క్లిక్ చేసి మీ సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. మీ సైట్ని ఓపెన్ చేయాలి అంటే మీరు మీ డాష్ బోర్డ్కి వెళ్ళి ఇక్కడ జాక్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాలర్ ఉంది కదా, ఇక్కడ సైట్ దీని మీద క్లిక్ చేస్తే మీ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ సైట్ URL తర్వాత స్లాష్ ఇచ్చి wp-admin అని టైప్ చేస్తే మీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది మీ సైట్ యొక్క. ఈ విధంగా మనం etspace.comలో ఫ్రీ సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మీరు మీ డొమైన్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం టైం అయిన తర్వాత చూడండి, ఇక్కడ గ్రీన్ సింబల్ వచ్చింది. అంటే మీ డొమైన్ అనేది ప్రాపర్గా హోస్ట్ అయింది అన్నట్టు. ఇప్పుడు మీరు మీ సైట్ని ఓపెన్ చేయాలనుకుంటే మీ సైట్ URLతో ఇక్కడ సర్చ్ చేయొచ్చు, లేదా మీ ఏటీ స్పేస్ డాష్ బోర్డ్లోనే జాక్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన వర్డ్ప్రెస్ని ఇక్కడ క్లిక్ చేస్తే మీ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది మీ సైట్ డెమో బ్లాగ్. అండ్ చూడండి, URL demoblog.ga. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ URL తర్వాత స్లాష్ ఇచ్చి wp-admin అని టైప్ చేస్తే మీరు మీ వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్లోకి లాగిన్ కావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe my channel and click on bell icon for latest updates.